చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని చెప్పి ఆ రోజున మీరు నాకే చెప్పారు స్వయంగా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేయడానికి 6 శాసనసభ్యులు వస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నా, లేకపోతే తీసుకునేవాడు కాదు, 2 నెలలు వద్దని చెప్పాను. పరిస్థితి వాస్తవం కాదా? మాజీ ముఖ్యమంత్రి గారు మీరు గుండెల మీద చేసి చెప్పమని అడుగుతున్నా. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు హోదా 4 శాసనసభ్యులు, జనసేనకు ఉన్న ఒకే ఒక శాసనసభ్యుడిని మీరు పార్టీ మార్చుకున్నా చంద్రబాబు గారి హోదా తీయలేకపోయారు. ఆ రోజున అది కౌరవ సభ కాదు, గౌరవ సభ అయితేనే అవసరం, అది మై సభ. ఆ రోజున మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేల్చి అసహ్యంగా మాట్లాడినప్పుడు మీరు సభలో మౌనంగా ఉండి, ఆ రోజు మై సభలో ధృతరాష్ట్రుడు మౌనంగా ఉన్నా అంటే ఆయన కనపడదు కాబట్టి మౌనంగా ఉన్నాడు. మీరు శాసనసభలో ఆ రోజు సభానాయకుడిగా ఉండి మీరు మౌనం అర్ధాంగీకారంలాగా కూర్చుంటాం నిజం కాదని అడుగుతున్నా. ఇన్ని చేసిన మీకు, భాషను అవమానించిన మీకు, బూతులు తిట్టే మంత్రులకు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మీకు, ఇవాళ నానా తిప్పలు పడి పతనం వంచున ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతానికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి గారిని విమర్శించడం శోచనీయం కాదని వైసీపీ నాయకులను అడుగుతున్నా. మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా, మీరు శాసనసభకు రండి, మీ సమస్యల్ని పరిష్కరించడానికి, ప్రజా సమస్యల కోసమే రాజకీయాల్లో ఉన్నాం. ఎవరో ఉన్నా ప్రజా సమస్యలను పరిష్కరించినప్పుడు ఏ రాజకీయ పార్టీని, ఏ రాజకీయ నాయకుడిని ప్రజలు యాక్సెప్టెన్స్ ఉండదు. దయచేసి మీరు అసెంబ్లీకి రమ్మని కోరుతూ, మీరు 6 మాసాల్లో ఆ రోజు నవరత్నాలు ఎక్కువ అమలు చేశారా, ఈ 6 మాసాల్లో సూపర్ 6 ఎక్కువ అమలు చేశామా, ప్రభుత్వం ఆ రోజు ఖజానా పరిస్థితి ఏంటి, ఈరోజు ఖజానా పరిస్థితి ఏంటి, దీని మీద నేను నిజంగా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా. మీ నాయకుడిని ఎవరైనా పంపిస్తే నేను వచ్చి డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నా, మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అలాగే మీరు కూడా వర్క్ ఫ్రమ్ సైట్ నుంచినో, వర్క్ ఫ్రమ్ బస్ నుంచినో, వర్క్ ఫ్రమ్ ప్లేస్ నుంచినో మీ పార్టీని నడపాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, తెలుగు భాష మీద దాడిని తక్షణం ఆపాల్సిందిగా ఇవాళ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ డే సందర్భంగా వైసీపీ నాయకులందరినీ కోరుతున్నా. మనందరం తెలుగాళ్ళం, రాజకీయ పార్టీలు వేరు, మన తల ఒక పార్టీలో అందరం ఎవరున్నా ప్రజాస్వామ్యంలో ఎవరు రాజకీయాలు ఉన్నా ప్రజాసేవ కోసమే ఉంటారు. కానీ తెలుగు భాష మీద దాడి చేయటం ముమ్మాటికి నేరం. దీని మీద అసలు ఏమన్నా కేసులు కట్టే అవకాశం ఉంటే ప్రభుత్వాన్ని కూడా పరిశీలించమని కోరుతున్నా. తెలుగు భాష మీద పనిచేసిన వాళ్ళకి, అలాగే తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి ఉంది ఈ రాష్ట్రంలో. అట్లాంటిది భాష మీద దాడి చేసే ప్రయత్నాలు ఇక విరమించుకోమని కోరుతూ, అలాగే ఈ 6 మాసాల్లో మేము చేసిన దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమని చెప్తూ మిమ్మల్ని టైం అండ్ డేట్ నేనే అడుగుతున్నా. మీ నాయకులు ఎవరు వచ్చినా, ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడదామన్నా, ఇంకొక ఆయన మాట్లాడదామన్నా నేను బహిరంగ చర్చకు సిద్ధం. కానీ బూతులు మాట్లాడటానికి నేను సిద్ధంగా లేదు. కానీ బూతులు మాట్లాడకుండా తెలుగు భాష కరెక్ట్గా మాట్లాడే వాళ్ళని పంపించమని కోరుతున్నా. థ్యాంక్ యూ. ఏమని బుకాయిస్తున్నారండి? కక్ష రాజకీయాలు ఎప్పుడు చెప్పాలి? ఒక కేసు విచారణ అయిపోయిన తర్వాత దాంట్లో నిజం లేదనుకున్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేశారు. అది అక్రమ అరెస్టా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన పరిస్థితి. అక్రమంగా కేసులో ఇరికిచ్చి జైలుకు పంపించిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇంకా మీరు ఎవరిని జైలుకు పంపలేదు కదా, ప్రభుత్వం విచారణ చేస్తుంది. విచారణ అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులే. ఇప్పుడు ఐపీసీ కోడ్ని బట్టే ఉంటుంది. అసలు తప్పనిసరిగా ఐపీసీ కోడ్ని కూడా మార్చాల్సిన అవసరం, బూతులు తిట్టే వాళ్ళ మీద ఐపీసీ కోడ్లో కేసులు కొత్తగా రాయాల్సిన అవసరం ఉందని నేను గతంలో కూడా చెప్పాను, వైసీపీలో ఉన్నప్పుడు కూడా చెప్పాను. కానీ మీరు ప్రతి ఒక్కళ్ళు చట్టం దాని పనే చేస్తుంది అంటే, ఇది గతంలో ఏ రాజకీయ నాయకుడు తప్పు చేస్తే వాళ్ళు కుల బహిష్కరణ చేసేవాళ్ళు తప్పు చేసిన వాళ్ళని మనం పత్రికలో చదివిన పరిస్థితి 2 దశాబ్దాల క్రితం వరకు. కానీ ఇవాళ ఏది జరిగినా నేను ఫలానా కులం కాబట్టి నా మీద దాడి చేస్తున్నారు, ప్రభుత్వం అకారణంగా చేస్తుందని అనడం ప్యాషన్ అయిపోయింది. ఈ రాజకీయాలకి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది ఈ టైప్ రాజకీయాలకి. ఇప్పుడు మీరు ఏ తప్పు చేయకపోతే ప్రభుత్వ అధికారులు ప్రూఫ్లు లేకుండా మిమ్మల్ని ఏం చేయరు. మీరే ముందే దొంగ అన్నట్టుగా అర్థం ధర్మంగా నేను భావిస్తట్లా. వదిలేటువంటి కనపట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఆయన పార్టీకి పోటీ చేసిన ఆయన గారు నేనేమో సమాధానం చెప్తా?
నేను గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మేడం మీద కానీ నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఏనాడు పన్నెత్తి మాటల్లా, అలాగే మేడం మీద ఆ రోజున మాట్లాడిన మాటలు నేను వైసీపీ నాయకుడిగా ఉండి ఖండించా. నా నియోజకవర్గంలో ఎవరు ఖండించినా ఖండించకపోయినా నేను అదర్ పార్టీలో ఉండి కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి. ఏ శాసనసభలో అయితే అవమానం జరిగిందో, ఏ చంద్రబాబు నాయుడు గారి వేదనకి సమాధానంగా గన్నవరం ప్రజలు గతంలో ఎప్పుడు లేనట్టుగా 37,628 ఓట్ల మెజార్టీతో నన్ను శాసనసభకు ఎన్నుకున్న పరిస్థితి. అలాగే నేను భువనేశ్వర్ గారికి ఈ సీట్ని గిఫ్ట్గా ఇస్తానని చెప్పా. రాత్రి 2 వరకు తిరిగా, పొద్దున్నే 9 నుంచి కాన్స్టిట్యున్సీలో మిడ్నైట్ 2 వరకు తిరిగి గన్నవరం ప్రజలు నాకు ఇచ్చిన మ్యాండేట్కి, ఆ రోజున గన్నవరం ఇచ్చిన మ్యాండేట్కి చంద్రబాబు గారికి అవమానం జరిగిన మాట వాస్తవం. చట్టం దాని పని ఎవరి విషయంలో చేస్తుంది, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత శిక్షలు ఉంటాయి తప్ప ఎవరికైనా ప్రజాస్వామ్యంలో రిజల్ట్కి ముందే అలా ఉంటాయి. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. 2 ప్రముఖ కంపెనీలు హైవేలు నిర్మించినాయి. ఒకటేమో నిడమానుడి దగ్గర నుంచి కల్పర టోల్గేట్ వరకు, ఇంకోటేమో వెస్టర్న్ బైపాస్. కానీ వీళ్ళందరికీ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీటీపీఎస్ నుంచి బూడిద ఎంత తీసుకున్నారు లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది. నేషనల్ హైవేని అడిగితే మన ఊరినే లెక్కలు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది వైసీపీకి సంబంధించి గతంలో గన్నవరం నాకు పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు, గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. మాజీ శాసనసభ్యుడు అనుచరులుగా ఉన్నాళ్ళు ఇవాళ కూడా అక్రమ మైనింగ్ చేస్తున్న పరిస్థితి, నూజివీడు నియోజకవర్గంలో చేస్తున్న పరిస్థితి. అలాగే కడియాల సతీష్ కుమార్ అనే అతను ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్లో అతను A1గా ఉన్నాడని ప్రాథమిక సమాచారం. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం దానికి కూడా మాజీ శాసనసభ్యులైన గుడివాడ అతనిది ఆళ్ళ లారీలే ఇవాళ కూడా నూజివీడు తిరుగుతుంది అని రోజు నా దగ్గరకు వచ్చి గోలబెట్టే పరిస్థితి. మేబీ లారీ పేర్లు మార్చుంటారు, నాకు లోతుల్లోకి తెలియదు. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది. తప్పు చేసే వాళ్ళని శిక్షించే ప్రసక్తి ఉంటుంది తప్ప వదిలిపెట్టే ప్రసక్తి అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. అలాగే ప్రజా సమస్యలను గాలి కొదిలి ఇప్పుడు గుడివాడ మాజీ శాసనసభ్యుడు కానీ ఇప్పుడు కొడాలి రాని పెద్ద మొగాళ్ళలాగా వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీకి రా, లోకేష్ బాబు నా మీద పోటీకి రా, ఇట్లా మాట్లాడిన పరిస్థితి వాస్తవం కాదా? ఇలా మాట్లాడిన వాళ్ళని మీరు అడగాలి. ఆ రోజున మీడియా కొంతమంది సెక్టర్ బ్లూ మీడియాలో కొంతమంది కావాల్సిన విలేకరులను పిలిపించుకుని ఆడతో వీళ్ళకి కావాల్సిన క్వశ్చన్స్ అడిగించడం మాట వాస్తవం కాదా? నా ఉద్దేశం మేము చిన్నప్పుడు మీట్ ది ప్రెస్ ఉండేది. అలాంటి మీట్ ది ప్రెస్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుండా అది రాజకీయానికి కూడా మంచిది, రాష్ట్రానికి కూడా మంచిది. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు మరి ఆ రోజున ఇప్పుడు గుడివాడలో రాము చేతిలో ఓడిపోయినా వీళ్ళందరూ ఆ రోజున సవాళ్ళు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి ఎందుకు అందుబాటులో లేరనేది మీడియా కూడా మీరు కూడా పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. తప్పు చేసిన వాళ్ళని ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టి పరిస్థితి వదిలిపెట్టదు. నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఫారెస్ట్ ల్యాండ్ విషయంలో కూడా ఎంక్వైరీ చేశానని చెప్పిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారైనా గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో 4వ ముఖ్యమంత్రి, ఆయనకి ఏమి ముఖ్యమంత్రి పదవి కొత్తది కాదు, ఫస్ట్ టైం అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చిన్న వయసులో 45 సంవత్సరాలను ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఆ రోజున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టినా, 15,000 ఎకరాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టినా, తర్వాత ఆయన 800 ఎకరాల్లో హైటెక్ సిటీ ప్లాన్ చేసిన, సైబర్ టవర్ కట్టించిన, 5,500 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసిన, ఆ రోజున 1,00,000 కోట్ల రూపాయలు దాదాపు హైదరాబాద్ పెట్టుబడి పెట్టి ఇవాళ ఐటీ ఎగుమతుల్లో 90 కోట్ల ఎగుమతుల నుంచి 2,50,000 కోట్లు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అవుతుందంటే అది దాని వెనక చంద్రబాబు గారు పాత్ర మాత్రమే ఉంది. అలాగే 9,50,000 మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చినాయంటే అది చంద్రబాబు గారి వల్లే వచ్చినాయి. అలా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంతమంది యువతకు కల్పించారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్స్పీరియన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ టీచర్ అనే వివేకానంద సూక్తి చంద్రబాబు గారి విషయంలో నిజమని నేను భావిస్తున్నా. అనుభవాన్ని మించిన గురువు లేడని. అలాంటి అనుభవంతో ఈ రాష్ట్ర దశ మారుతానికి కష్టపడుతున్న ముఖ్యమంత్రికి సంఘీభావంగా తోడుగా మీరు ఉండే అంత పెద్ద మనసు మీకు లేదు. కానీ ఇట్లాంటి పనికిమాలిన విమర్శలు మాని మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యను పరిష్కరించాల్సిందిగా మరోసారి మీడియా ద్వారా కోరుతున్నాను.